రైట్. మళ్ళీ ఫ్రీజ్ అనేట్టు ఉంది, సిగ్నల్ ఫ్రీజ్ అనేట్టు ఉంది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కానీ తీసుకున్నారంటే ఆర్కియాలజీ యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకుందాం మనం. 1947 లో ఏ స్టేట్ లో ఉందో అదే మీరు కంటిన్యూ చేయాలి, అంతకుమించి మార్చడానికి వీల్లేదు. కశ్మీర్ లో ఉన్నటువంటి మార్తాండ సూర్యం మందిర్, అక్కడేమో మస్జిద్ లేదు కదా, డిస్ప్యూట్ లేదు కదా అక్కడ, అది ఊరికే శిథిలమై ఉంది. వాడు సికందర్ పుష్కిందని నా ధ్వంసం చేశాడు. నేను అక్కడ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటాను, మీకేంటి ప్రాబ్లం? అది చేయడానికి వీల్లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆయన వెళ్ళి అక్కడ హోమం చేశాడు. అక్కడ చేసినందుకు ఆయన మీద ఆర్కియాలజీ యాక్ట్ మీద కేసు పెట్టారు, తెలుసా మీకు? సో సిద్ధాంతపరంగా ఎక్కడున్నాం మనం? ఒక స్టేటస్ కో కంట్రీగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ దేశంగా తయారు చేసిన వెళ్ళింది బ్రిటిష్. మనం అన్లెస్ వి చేంజ్ అవర్ సెల్ఫ్ ఒక సివిలైజేషనల్ దేశంగా మనం మారనంత వరకు, ఏదో సివిలైజేషన్ కల్చర్ అంటే ప్రజలు చేయాల్సింది కాదు, ప్రభుత్వంలో ఆలోచన దృక్పథంలో మారాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిదీ చెప్తాను, ఇవన్నీ కూడా కంప్లీట్ గా బైబిల్ నుంచి ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్స్ అని మనకి దొరుకుతాయి. మీరు మైనారిటీ ఆర్టికల్స్ చూడండి మీరు కాన్స్టిట్యూషన్ లో, దాంట్లో వాడు డినామినేషన్స్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే క్రిస్టియానిటీలో డినామినేషన్స్ ఉన్నాయి, మీకు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆంగ్లికన్స్ ఇటువంటివి డినామినేషన్స్ ఉన్నాయి. మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ సాంప్రదాయాలు ఆర్ నాట్ ఈక్వల్ టు డినామినేషన్స్. అందుకని చూడండి శబరిమలలో ఎంత చెత్త కేసు వచ్చిందో, అంత జడ్జిమెంట్ ఎలా వచ్చిందో చూడండి మీరు. మహాకాలుడి మీద పాలు వేయాలా, నీళ్లు వేయాలా, ఏం వేయాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? అది మన ప్రాబ్లం. మన సాంస్కృతికమైన విఆర్ సివిలైజేషన్ రెస్పాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? అందుకనే ఈ రోజు మన మీద వాళ్ళు సైద్ధాంతిక పరంగా దాడులు చేస్తుంటే మనల్ని ఆపుతున్నారు, మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, మనల్ని నిరస్త్రులు చేస్తున్నారు, కానీ అటు సైడ్ ఏం జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ మనకు పనికి రాదు. అది డెమోక్రసీ యూకేలో పనిచేసేది. ఎందుకంటే మీరు ఏ కాన్స్టిట్యూయెన్సీకి ఇప్పుడు ఆఫ్ కోర్స్ డెమోగ్రఫీ అక్కడ కూడా మారిపోయింది. అప్పుడు ఏంటి, ప్రతి కాన్స్టిట్యూయెన్సీలో వైట్, ప్రొటెస్టెంట్, ఆంగ్లో సాక్సన్, క్రిస్టియన్స్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళలో ఏ తేడాలు ఉంటాయి? ఈ వనరులని ప్రభుత్వం ఎక్స్ప్లాయిట్ చేయాలా లేదా మార్కెట్ ఎక్స్ప్లాయిట్ చేయాలా? ఇంతనే వాళ్ళ తేడాలు, ఇంతకు మంచి ఏమి ఉండేవి కావు అప్పుడు. కాబట్టి అది నడిచేది. ఒక ఓటు వచ్చినా పెద్ద తేడా ఉండేది కాదు. మనకు అలా ఎంత వైవిధ్యం ఉంది, మనకు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు విగ్రహారాధకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎన్నో మనకు భాషలు వేరే ఉన్నాయి, మనకు నాస్తికులు, ఆస్తికులు, ఎన్నో డిఫరెంట్ వైవిధ్యం ఉన్నటువంటి సమాజం మనది. ఇటువంటి సమాజంలో ఆ డెమోక్రసీ ఎలా పనిచేస్తుంది? మనకు ఎంతో మంది అన్రిప్రజెంటెడ్. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మొనోపలీ ఆఫ్ వైలెన్స్ బై ద స్టేట్ అన్న కాన్సెప్ట్ మన దేశంలో పనిచేయదు, ఫెయిల్ అయింది. ఈ రోజు ఏమైనా రైట్స్ చేస్తుంటే మన రెస్పాన్స్ ఏంటి? ప్రతి రామనవమికి మన మీద రాళ్ళెందుకు రుగుతున్నారు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే శివాజీ కోటలో కూర్చొని ఉండొచ్చు, ఆ కోట దుర్భేద్యంగా చేసుకొని ఉండొచ్చు. ఆయన కోటలో లేడు, ఆయన ఎప్పుడో కోటలో లేడు, బయట తిరిగి దండన అందరితో యుద్ధం చేశాడు ఆయన. అన్లెస్ వి గో అవుట్ అండ్ ఫైట్, యూ విల్ నాట్ సర్వైవ్. రైట్. ఫైనల్ గా డాక్టర్ బిఎన్ రమేష్, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? సమయం కూడా పూర్తిగా వస్తుంది. యుద్ధం అంటే కనుక కత్తి పెట్టుకొని చేయడమే కాదు, ఇట్ ఈస్ ఆల్ అవుట్ వార్. మన సంస్కృతిని కాపాడుకోవాలంటే కనుక ఈ యొక్క దాడులు ఏవైతే జరుగుతున్నాయి మన మీద, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళ దేశాలు యుద్ధం చేయట్లేదు మన మీద. టెర్రరిస్ట్ అన్న వాళ్ళు వ్యక్తులు కాదు, ఒక సిద్ధాంతం. అది మీరు సిద్ధాంతాన్ని మీరు ట్యాకిల్ చేయనంత వరకు మీకు సొల్యూషన్ ఉండదు. వాడు ఎందుకు వస్తున్నాడు? 72 మంది కన్నెల కోసం వస్తున్నాడు. మీరు వాడిని ఆ ఆప్షన్ ఇవ్వకుండా ఆ శవాన్ని తగలబెట్టండి. మీరు ఎందుకు ఒక మౌల్విని పిలిపించి వాడికి చాలా అద్భుతంగా వాడిని ఖననం చేసి దాన్ని జనాసా ఎందుకు చదువుతున్నారు మీరు? వాడిని తగలబెట్టిన రోజు వాడికి 72 మంది. రైట్ గిరిధర్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ విల్ కంక్లూడ్ నౌ. డాక్టర్ రమేష్ గారు, సమయం కూడా పూర్తిగా వస్తుంది, ప్లీజ్. వార్. రమేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. డెమోక్రసీ ఉంది కాబట్టి ఈ రోజున మీరు, నేను, గిరిధర్ గారు డిస్కషన్ చేయగలుగుతున్నాం. వారు చెప్తున్నారు నాతో ఏకీభవించారని, నేను కూడా వారితో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఒక రాజ్యాంగం ఉంటేనే ఒక రాజ్యం భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో అంత కలిసి ఉంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా మనం ఒక షేర్షా సూరి టైం నుంచి మనకి రోడ్డు ఏర్పడింది. అంతకుముందు ఒక కాన్సెప్ట్ ఆఫ్ వేదిక్ కాన్సెప్ట్, ఒక ఐడియా ఉండేది, ఐడియా ఆఫ్ భారత్ అని ఉండేది. ఆ భారత్ని ఒక జియోగ్రఫికల్ ఎంటిటీగా తీసుకొచ్చిన మహానుభావుడు ఆది శంకరాచార్య. ఆ తర్వాత కొంతమంది రూలర్స్ వాళ్ళు రోడ్లు వేసిన తర్వాత మనకి రైల్వేస్ ఇవన్నీ కూడా వచ్చి కలిపినాయి. సో మనం ఏంటంటే
slow, one by one, step by step. It took 250 years for all great countries like United States also to become what it is. Yes, there are democracies, there are conflict of opinion, but conflict of opinion is not war. Conflict of opinion or dissidence. Democracy means development. Democracy means justice. Democracy means fairness. Democracy also ensures the rights of the last man. That there is a system. I don't have to go. అలాంటి డెమోక్రసీ మనకు కావాలి. ఎస్, ఐ అగ్రీ దట్ దిస్ is the only technical democracy. We need to convert into a juristical democracy, a de facto democracy that requires other kind of other kind of reforms which we must dare to do. That రైట్ only will come. డాక్టర్ బిఎన్ And the రమేష్ గారు country- సర్టన్లీ and the ఈ country is పాయింట్స్ ready, అన్ని sir. కూడా మనం The సమయం country పూర్తయింది. is ఈ becoming పాయింట్స్ ready. అన్ని కూడా మళ్ళీ మనం The country డిస్కస్ is చేద్దాం. becoming థ్యాంక్ యూ ready. వెరీ మచ్. ఇది కేవలం టెక్నికల్ డెమోక్రసీని ఫంక్షనల్ డెమోక్రసీగా మార్చేంత వరకు ఈ అవరోధాలు, ఈ అవాంతరాలు ఎదురవుతుంటాయి. వాళ్ళు సిద్ధాంతంతో వాళ్ళు పోరాటం చేస్తుంటే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినంత మాత్రాన దీనికి సొల్యూషన్ దొరకదనే పరస్పర భిన్న అభిప్రాయాలు ప్యానెల్లో ఉన్న మాననీయ గెస్ట్ వాళ్ళు దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అయితే ఒకటి మాత్రం నిజం, రామనవమికి రాళ్ళిసిరే సంస్కృతి నుంచి, అలాగే మన పిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకెళ్లే దుర్మార్గుల నుంచి మనం తక్షణం ప్రొటెక్షన్ కావాలి అంటే యుద్ధానికి దిగాల్సిందే. ఇది సామాన్యుడి అభిప్రాయం. సామాన్యులు పిహెచ్డీలు చేయరు, వాళ్ళు అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలో లెక్చర్లు ఇవ్వరు, బట్ వాడి గుండెల్లోంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి సామాన్యుడి అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించి తీరాలి. యుద్ధం సిద్ధాంతం మీద చేయాలి. కేవలం 4-5 ఉగ్రవాదులను మట్టుబెట్టినంత మాత్రాన రక్తబీజులు మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై మామిడి గిరిధర్ గారు, ఉగ్రవాదిని చంపేసిన తర్వాత వాడికి ఏదో మళ్ళీ